కలిగి సంఘంలో మీ రక్తం చేత కొనబడి కడగబడి మా ప్రభు మీ కొరకు జీవించడం ఆశీర్వాదకరం. నజరేతు ప్రార్థనా మందిరం మా తండ్రి గోనెపూడిలో మేమందరం కూడుకున్నాం. నీ సందేశం, మీ మాటలు వినాలని, మీ ధర్మశాస్త్ర విధిని మా మనస్సులో మీరు ఉంచాలని ఆశ కలిగిన దేవుడు అని తెలుసుకున్నాం. అలాగా మీరు మాట్లాడేది మా హృదయం, మా మనస్సు మీద ఉంచుకోవటానికి మా ప్రభు మీరు దర్శించండి ప్రభు. అలాగే మా ప్రభు మీరు మా హృదయం మీద రాస్తానన్నారు ప్రభువ. అలాగా మీరు ఈరోజు మాటలను మా హృదయంలో స్థిరముగా రాయబడిన మాటలుగా ఉండటానికి దీవించమని ప్రార్థిస్తున్నాం. నిలబడుచున్న నీ దాసుని బలపరచండి. వారి మాటలు మేము విని మా ప్రభు మీ మాటలుగా సంతోషించుటకు ఆశీర్వదించమని మీ స్వరము కొరకు ఎదురు చూస్తూ పరిశుద్ధుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులు సోదరులు సాల్మన్ బాబు గారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మరొకసారి మీ అందరికి నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఉదయకాలం ఎవరి గురించి మనం ధ్యానం చేసాం? సౌలు. వెరీ గుడ్, చాలా సంతోషం. కాబట్టి మధ్యాహ్న కాలం ఎవరి గురించి ధ్యానం చేయబోతున్నామో మీరు ఊహించగలరు కదా. దావీదు గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. సౌలు గురించి మనం చెప్పుకుంటూ సౌలుకి అద్భుతమైన ప్రారంభం ఉంది అని చెప్పుకున్నాం కదా. కానీ ముగింపు మాత్రం చాలా విచారకరమైన ముగింపు ఉంది అని చెప్పుకున్నాం. దావీదు కూడా ప్రారంభం అద్భుతంగా ఉంది. గొర్రెల దొడ్లలో ఉన్నప్పుడు దేవుడు దావీదుని పిలిచాడట. పిలిచిన మరుక్షణం అంటే 16వ అధ్యాయంలో పిలిచాడు. 17వ అధ్యాయంలో దావీదు మనకి ఎలా కనిపిస్తాడు చెప్పండి? మొదటి సమూయేలు 17వ అధ్యాయంలో ఎవరికైనా తెలుసా ఏం చేశాడు దావీదు 17వ అధ్యాయంలో? మొదటి సమూయేలు 17వ అధ్యాయంలో గొలియాతును చంపాడు. వెరీ గుడ్ కదా. కాబట్టి పిలిచిన మరుక్షణమే మనకు పెద్ద హీరోలాగా కనిపిస్తాడు. గొలియాతును చంపినప్పుడు స్త్రీలు గాన ప్రతిగానాలు చేశారు. ఏమని? సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది. ఉదయకాలం అనుకున్నాం సౌలు యొక్క అందం, సౌలు యొక్క బ్యాక్గ్రౌండ్ అన్నీ చూసి అనేక మంది స్త్రీలు కోరుకునే యవ్వనుడు సౌలు అనుకున్నాం. కానీ నిజానికి స్త్రీలు ఎవరిని కోరుకున్నారు? దావీదును కోరుకున్నారు కదా. సౌలు 1000 కొలదట, దావీదు 10,000 కొలదట. కాబట్టి చాలా అద్భుతమైన ప్రారంభం దావీదులో కనిపిస్తుంది. అదే సమయంలో దావీదు ముగింపు కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. కానీ మధ్యలో మాత్రం దావీదు అగాధంలో పడిపోయినట్టుగా మనకు కనిపిస్తాడు. మధ్యలో అగాధంలో పడిపోయాడు. కొంతమందికి ప్రారంభం గొప్ప కదా, కొంతమందికి ముగింపు గొప్ప. దావీదుకి 2 ఉన్నాయి కానీ మధ్యలో మాత్రం పడిపోయాడు. చాలా విచారకరం. కానీ విశేషం ఏంటంటే దావీదు మధ్యలో పడిపోయాడు అని మనకు తెలుసు. దావీదు జీవితంలో చాలా పెద్ద పెద్ద పాపాలు కనిపించినాయి. వ్యభిచారం, చాలా భయంకరమైన పాపాలు దావీదులో కనిపించినాయి. కానీ చివరిలో దేవుడు దావీదు గురించి ఇచ్చిన సాక్ష్యం మనకు అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 22వ వచనంలో కనిపిస్తుంది కదా. చదవండి ఒకసారి. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 22వ వచనం. వచ్చిన వాళ్ళు దయచేసి
తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచాను. మరియు ఆయన నేను యెషై కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. నా హృదయానుసార మనుష్యుడు దావీదు అంటున్నాడు. ఎందుకు ఇలాంటి ఓ మంచి సాక్ష్యం పొందాడు? దావీదు యొక్క విజయ రహస్యం ఏంటి? వాట్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఆఫ్ డేవిడ్ అనే సంగతి క్లుప్తంగా ఈ మధ్యాహ్నం తెలుసుకుందాం. నిజానికి దావీదు గురించి ఏదో ఒక ప్రసంగంలోనో ఒక రోజు చెప్పేది కాదు కదండి. దావీదు గురించి చెప్పాలంటే సంవత్సరాలు చెప్పచ్చు కదా. దావీదు గురించి అనేక మంది అనేక వర్తమానాలు చెప్పుంటారు. అందుకని దావీదు గురించి మనం మొత్తం ఆమూలాగ్రం చెప్పడం మన వల్ల కాదు. మనకున్న సమయంలో దావీదు విజయ రహస్యం ఏంటో ఒక కీర్తన ఆధారంగా, దావీదు తానే రాసిన ఒక కీర్తన ఆధారంగా మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మంచిది. 131వ కీర్తన చదువుకుందాం. 131వ కీర్తన. యెహోవా నా హృదయము అహంకారము గలది కాదు. నా కన్నులు మీదు చూచిన గొప్పవాటి ఎందైనను నేను అభ్యాసము చేసుకుంటలేదు. నాకు అందని వాటి ఎందైనను గొప్పవాటి ఎందైనను నేను అభ్యాసము చేసుకునటలేదు. నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్దనున్నట్లు చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యొద్ద ఉన్నది. ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ గల తండ్రి, ఈ మధ్యాహ్నం మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఉదయకాలం మీరు మాతో నడిపించారు. ఈ మధ్యాహ్న కాలం చల్లని వాతావరణం ఇచ్చారు. మీకు వందనాలు దేవత. విషయాలు హృదయము దావీదు కళ్ళట మీద చూసే కాదట, పైకి చూసే కాదు. ఇంగ్లీష్లో అయితే చాలా చక్కగా వర్డ్స్ ఆయన ఏమంటాడంటే, మై హార్ట్ ఈజ్ నాట్ హాటీ, మై ఐజ్ ఆర్ నాట్ లాఫ్టీ అంటాడు. నా హృదయంలో అహంకారం లేదు, నా కళ్ళు పైకి చూసేవి కావు. ఈ మాటలో దావీదు యొక్క దీనత్వం, హ్యూమిలిటీ ఆఫ్ డేవిడ్ మనకి కనిపిస్తూ ఉంది. ఘనతకు ముందు ఏమి నడుస్తుందట? వినయం కదా.
కాబట్టి ఒక వ్యక్తి ఖచ్చితంగా జయం పొందాలి అంటే కావలసిన మొదటి లక్షణం ఏంటంటే తగ్గింపే కదండి, దీనత్వం. ఇశ్రాయేలు చరిత్రలో దావీదు వంటి రాజు మరొకడు లేడు. ఆ తర్వాత చాలామంది రాజులు వచ్చారు, కానీ వాళ్ళందరూ తన పితరుడైన దావీదు వలె యథార్థముగా నడిచినవాడు కాదు అంటాడు. మరొకడు గురించి అంటాడు, ఇతడు దావీదు వలె నడిచాడు అంటాడు కదా. అంటే ఎవరినైనా ఎవరితో పోల్చి రాజుకైనా మోడల్ ఎవరన్నమాట. ఇంకా దేవుని దృష్టిలో రాజుకి ఎవ్వరు కూడా దావీదు అంత గొప్ప రాజు. చాలా జయాలు దావీదు జీవితంలో మనం చూసాం కదండి. యవ్వనుడిగా ఉండగానే ఒక పెద్ద హీరోగా కనిపించాడు మనకి కదా. దావీదు పరాక్రమం గురించి మన తెలియదేమీ కాదు. దావీదు అంతటి గొప్పవాడు, కానీ ఎలాంటి స్థాయి నుంచి వచ్చాడు? చాలా చిన్నవాడు కదా. గొర్రెల దొడ్లలో ఉండగా దేవుడు పిలిచాడు. ఇంట్లో కూడా ఎన్నోవాడు, ఎవరన్నా ఉన్నారా అని సమూయేలు అడిగితే గాని గుర్తురాల వాళ్ళ నాన్నకి. అంత తీసివేయబడిన వాడు దావీదు. అలాంటి హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇశ్రాయేలులకు గొప్ప రాజుగా ఒక రాజు కుమారుడు రాజైతే పెద్ద అతనికి ఏం గొప్పగా ఏం అనిపించలేదు కదా. ఎందుకంటే వాళ్ళ నాన్న రాజే, వాళ్ళ తాత రాజే, వాళ్ళ కొడుకు రాజే, పెద్ద విశేషం ఏముంటుంది వాళ్ళకి. కానీ ఈయన గొర్రెల తొడ్లలో గొర్రెలు కాచుకునేవాడు ఒకరోజు రాజు అయితే ఎంత 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 ఫీలింగ్ వస్తుంది. కానీ దావీదు మాత్రం ఎలా ఉంటాడట? చాలా దీనుడిగా ఉంటాడట. తన సొంత మాటల్లో చెప్తున్నాడు, నా హృదయం అహంకారం కలది కాదు అంటున్నాడు. చాలా చిన్న బ్యాక్గ్రౌండ్ నుంచి గొప్పవాడిగా మారినవాడు. నిజానికి ఒకసారి దావీదు అన్నయ్యైన ఏలియాబు దావీదుని చూసి ఏమన్నాడో ఒకసారి చూడండి. మొదటి సమూయేలు 17వ అధ్యాయం 28వ వచనం. వచ్చిన వాళ్ళు దయచేసి త్వరగా చదవండి. అతడు వాడితో మాట్లాడునది అతని పెద్దన్నయగు ఏలియాబునకు వినబడగా ఏలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో నీవిక్కడికి ఎందుకు వచ్చితివి అరణ్యములోని ఆ చిన్న గొర్రెల మందను ఎవరి వశము చేసితివి నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. ఇక్కడున్న సందర్భం చెప్తాను ఒకసారి, మీకు బాగా అర్థమవుతుంది. గొలియాతుని ఎదుర్కోవటానికి ఎవ్వరు రెడీగా లేరని పొద్దునే చెప్పుకున్నాం కదా మనం. అందరు తప్పించబోతున్నారు. ఎవరు వెళ్తారయ్యా గొలియాతు మీద కంటే? అందరు తప్పించుకొని వెళ్తామంటే ఆ విషయం అప్పుడే దావీదు వాళ్ళ అన్నల కోసం భోజనం తీసుకొని వచ్చాడు. అప్పుడే వీళ్ళు అంటా ఉంటే విన్నాడు. ఎవ్వరు వెళ్ళే ధైర్యం చేయట్లేదు అంటే ఎక్కడో ఒకళ్ళిద్దరి దగ్గర అన్నాడు. ఏమన్నా అంటే ఎవరు వెళ్ళకపోతే నేను వెళ్తాను అన్నాడు. ఆ సంగతి వాళ్ళ నుంచి ఎక్కడ తెలిసిపోయింది? వాళ్ళ అన్న దాకా తెలిసింది, అలాగే రాజుకు కూడా తెలిసింది. ఈ మాటలు వినగానే వాళ్ళ అన్నకు చాలా కోపం వచ్చింది. ఏలియాబు ఏమంటున్నాడు తెలుసా? నీ గర్వమును, నీ హృదయ కాఠిన్యము, నీ హృదయ చెడుతనము నేను ఎరుగుదును. ఎక్కడ కనిపించిందండి దావీదులో గర్వం ఇతనికి? వాళ్ళ అన్నకి దావీదులో గర్వం ఎక్కడ కనిపించింది? మనకు అసలు ఎక్కడ కనపడదే. మొదటి సమూయేలు 16వ అధ్యాయం దగ్గర నుంచి రాజులు 2వ అధ్యాయం దాకా ఎక్కడ చూసినా కూడా దావీదుకు గర్వం ఏ కోసైనా మనకి కనపడదు. కానీ వాళ్ళ అన్నకు మాత్రం ఏమన్నాడు? నీ గర్వం నాకు తెలుసు అంటున్నాడు. అంటే చాలాసార్లు
మనం దీనత్వాన్ని కూడా మనుషులు ఏం చేసుకునే అవకాశం ఉంది? అపార్థం చేసుకునే అవకాశం ఉంది కదా. పీపుల్ మిస్అండర్స్టాండ్ అస్ సమ్టైమ్స్. కొన్నిసార్లు మనల్ని సరిగా అర్థం చేసుకోలేరు. సాక్షాత్తు ఎవరికి అర్థం కాలేదు? వాళ్ళ అన్నకే అర్థం కాలేదు కదా. వాళ్ళ అన్న అంటున్నాడు, నీ గర్వం నాకు బాగా తెలుసు అంటున్నాడు. నిజానికి దావీదు జీవితంలో ఏ గర్వపు సూచనే మనకి కనపడదు. ఒకవేళ ఒకప్పుడు మనుషులు అలా అపార్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా సౌలు ఉన్నాడు అనుకోండి, సౌలు ఏమనుకోవచ్చు చెప్పండి? వీడు నా తర్వాత రాజు అవ్వటానికి ప్రయత్నం చేస్తున్నాడు అని ఊహించుకోవచ్చు. నిజానికి దావీదు మనసు చూస్తే మనకు తెలుస్తుంది, ఎప్పుడు సౌలుని దించేసి తాను రాజు అవుదామని ఏ రోజు కూడా ప్రయత్నం చేసిన వాడు కాదు. అలా కనుక ప్రయత్నం చేయాలంటే చాలా చాలా అవకాశాలు వచ్చినాయి. అలాగే రాజు అయిన తర్వాత అప్పటి వరకు సౌలు ఏనాడు ఆలోచించలేదు, యెహోవా నిబంధన మందసం ఫిలిష్తీయుల దేశంలో ఉందే, దాన్ని తీసుకురావాలని 20 సంవత్సరాలు ఎప్పుడు ఆలోచన చేసిన వాడు కాదు. కానీ దావీదు రాగానే వెంటనే ఏం ఆలోచించాడు? యెహోవా నిబంధన మందసం ఫిలిష్తీయుల దేశంలో ఉంది, దాన్ని తీసుకురావాలి అని ఆలోచన చేశాడు. మంచి ఆలోచన, చెడ్డ ఆలోచన? చాలా మంచి ఆలోచన, ఉద్దేశం మంచి ఉద్దేశం. కాకపోతే పొరపాటు జరిగింది, మధ్యలో ఏమైంది? ఫెయిల్ అయిపోయింది కదా. పాపం ప్రాజెక్ట్ ఫెయిల్ అయిపోయింది. అందరు ఏమనుకుంటారు చెప్పండి? వీడి గర్వం, వీడేదో పెద్ద హీరోలాగా మందసాన్ని తీసుకొస్తానని బయలుదేరాడు, ఏమైంది ఇప్పుడు మధ్యలో అని ఉంటారు కదా. మనుషులు అనుకోవచ్చు, కానీ దావీదు ఉద్దేశం ఎంత స్వచ్ఛమైనదో మనందరికి బాగా తెలుసు. అప్పుడు ఫెయిల్ అయ్యాడు, కానీ తర్వాత దిగ్విజయంగా తీసుకొని వచ్చాడు కదా. కాబట్టి దావీదులో జీవితంలో ఎవరన్నా గర్వం ఉందని అపార్థం చేసుకోవాల్సిందే, కానీ తన జీవితంలో ఎన్నడూ కూడా గర్వం, అతిశయం అనేది దావీదులో కనిపించదు. దావీదు విజయానికి తొలిమెట్టు ఏంటంటే దావీదు యొక్క దీనత్వం. మన విజయానికి కూడా దీనత్వం. మనం ఎంతగా తగ్గించుకుంటే అంతగా ఎదుగుతాం అన్నమాట. తను తాను తగ్గించుకున్నవాడు ఏమవుతాడు? హెచ్చింపడతాడు. తను తాను హెచ్చించుకుంటే తగ్గించబడతాడు. లోకంలో పరిస్థితి భిన్నంగా ఉంటుందిలేండి. లోకంలో ఎవడ హెచ్చించుకుంటే వాడే గొప్పడైపోతాడు. కానీ ప్రభు విషయంలో ఎవరు తగ్గించుకుంటారో వారు గొప్పవారు అవుతారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుండి మనం చదివితే మనకి అర్థమవుతుంది. అవసరం లేదు, మనం చదవవసరం లేదు. దాదాపు ప్రతి ఆరాధనలో మనం జ్ఞాపకం చేసుకుంటానుంటాం కదా. ఆయన దేవుని స్వరూపి అయ్యుండి దేవునితో సమానుడిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు అని ఆ వచనాలన్నీ చదివితే మీరు మన ప్రభు 7 మెట్లు దిగి వచ్చాడు. ఆయన మీరు వచనాన్ని జాగ్రత్తగా చదవండి, జాగ్రత్త చదివితే మన ప్రభు 7 మెట్లు దిగి వచ్చాడు. మళ్ళీ తర్వాత 9, 10, 11 వచనాల్లో మళ్ళీ 7 మెట్లు పైకి ఎదిగాడు కదా. అన్ని నామముల కంటే పైనామం ఆయనకి అనుగ్రహించబడింది. కాబట్టి ఆ భాగంలో మనకి మన ప్రభు 7 స్టెప్స్ డౌన్, అలాగే 7 స్టెప్స్ అప్ కనిపిస్తుంది. అంటే దాని అర్థం ఏంటన్నమాట? నువ్వు ఎన్ని మెట్లు కింద దిగితే అన్ని మెట్లు పైకి ఎక్కుతావు కదా. మోర్ యూ హంబుల్ యువర్సెల్వ్స్, మోర్ యూ విల్ బి ఎలివేటెడ్. నువ్వు ఎంతగా తగ్గించుకుంటే అంతగా పైకి వస్తావు కదా. మన ప్రభు 7 మెట్లు తగ్గించుకున్నాడట, అందుకని 7 మెట్లు పైకి వెళ్ళాడు. మన జీవితంలో కూడా మనం ఎంతగా తగ్గించుకుంటే అంత విజయం పొందుతాం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చదువుదాం చూడండి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులయుండుడి. ఎలా ఉండాలట? ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కుడుగా ఉండాలట. మనమేమో దీన మనస్కులుగా ఉండాలా? మన పైన ఉన్న చెయ్యి ఎలా ఉంటుందట? చాలా బలిష్టంగా ఉంటుందట. మనమేమో బలం తక్కువగా ఉండాలా? ఆయనేమో బలిష్ఠుడు. అంటే ఎందుకు బలిష్టమైన హస్తం పైన ఎందుకు? మనం అలా కిందకి తగ్గించుకుంటూ కిందకి వెళ్ళిపోతే మళ్ళీ ఏం చేయాలి? ఆయన మళ్ళీ మన జుట్టు పట్టుకుని
పైకి లేపాలి కదా. అందుకని ఆయన హస్తం ఎలా ఉండాలా? బలిష్టంగా ఉండాలా. మనం ఎలా ఉండాలా? దీన మనస్సు కలిగిన వారంగా ఉండాలా. దావీదు నిజానికి అలాగే ఉన్నాడు. మనం కూడా అలాగూ దీన మనస్కులమై ఉంటే తగిన సమయమందు మనలను హెచ్చిస్తాడు. తగిన సమయమందు గాడ్ విల్ ఫైండ్ హిజ్ ఓన్ టైం. ఆయన సొంత సమయంలో ఆయన మనలను పైకి లేపుతాడు అంటున్నాడు. మంచిది. దావీదు విజయానికి తొలిమెట్టు దావీదు యొక్క దీనత్వం. ఇంగ్లీష్లో చెప్పాలంటే డేవిడ్స్ హ్యూమిలిటీ అని మనం చెప్పచ్చు. మంచిది. 131వ కీర్తన మొదటి వచనం మనం చదువుతున్నాం కదా. మొదటి వచనంలో రెండో భాగం చదువుదాం. చూడండి, మొదటి వచనం రెండో భాగం. నాకు అందని వాటి యందైనను, నాకు అందని వాటి యందైనను, గొప్ప వాటి యందైనను, గొప్ప వాటి యందైనను నేను అభ్యాసము చేసుకొనట లేదు. నేను అభ్యాసము చేసుకొనట లేదు. ఇక్కడ మాట్లాడుతున్నాడు, నాకు అందని వాటిని లేక గొప్ప వాటిని నేను అభ్యాసం చేసుకోవట్లేదు అంటున్నాడు. అంటే నా స్థాయికి మించిన వాటిని గురించి నేను ఆలోచించట్లేదు అంటున్నాడు. దీంట్లో దావీదు యొక్క సింప్లిసిటీ కనిపిస్తుంది. దావీదు యొక్క సరళత కనిపిస్తుంది. మొదటిది హ్యూమిలిటీ, రెండవది సింప్లిసిటీ. మొదటిది దీనత్వం, రెండవది దావీదు యొక్క సరళత్వం అని మనం చూస్తూ ఉన్నాం. చాలాసార్లు ఒకప్పుడు మన స్థాయికి మించి ఆలోచిస్తూ ఉంటాం మనం. ఒకప్పుడు చిన్నపిల్లలే చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటారు. వాళ్ళ అమ్మ నాన్న చూసి మురిసిపోతూ ఉంటారు. మనకు కూడా వినిపిస్తూ ఉంటారు, ఇదిగో మా అబ్బాయి ఇలా, మా అబ్బాయి చూడండి ఎలా మాట్లాడుతున్నాడు అని. వాళ్ళ అమ్మ నాన్నకి మునిపంగా ఉంటుందేమో కానీ వినేవాళ్ళు మనకు ఏమనిపిస్తుంది చెప్పండి? వీడు వయసు కన్నా మించి మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది కదా. అలా మాట్లాడినప్పుడు మురిసిపోవటం కాదు మనం చేయాల్సిందే. అరే నువ్వు మాట్లాడాల్సిన విధానం ఇది కాదురా, నీ వయసు తగ్గట్టు మాట్లాడాలని చెప్పాలా కదా. ఒకప్పుడు పిల్లలే తల్లిదండ్రులను మొహం మీద వచ్చి కొడతా ఉంటారు. అబ్బో తల్లిదండ్రులు భలే ఆనందించేస్తారు, మా అబ్బాయి నన్నే కొడుతున్నాడు అని చాలా ముద్దుగా చెప్పుకుంటాడు. అది ముద్దుగా చెప్పుకునేది కాదు. ఆ వయసులోనే చెప్పాలి, నేర్పాలి. అరే నీ అమ్మను కొట్టకూడదురా, మీ నాన్నని కొట్టకూడదురా అని అప్పుడే చెప్పాలా కదా. చాలాసార్లు మనం మన స్థాయికి మించి, మన వయసుకు మించి ఆలోచించే పరిస్థితులు ఉంటాయి కదా. దావీదు అంటున్నాడు, నేను ఎప్పుడు ఐ డోంట్ మెడిల్ విత్ ద మ్యాటర్స్ విచ్ ఆర్ అబోవ్ మీ అంటున్నాడు. నాకన్నా మించిన వాటి గురించి నేను ఎప్పుడు ఆలోచించలేదు అంటున్నాడు. నిజానికి అసలు దావీదు కన్నా మించినవాడు ఎవరు ఉన్నారా మన లెక్కలో? చాలా గొప్పోడు. తన పొజిషన్ని బట్టి, తన జ్ఞానాన్ని బట్టి, తన భక్తిని బట్టి అన్నిటితో గొప్పోడే దావీదు. రాజుగా చాలా గొప్పోడు, పరాక్రమంలో గొప్పోడు. ఆయన రాసిన కీర్తనలు అద్భుతం. జ్ఞానంలో గొప్పోడు, భక్తిలో గొప్పోడు, అన్నిటితో గొప్పోడు. ఇంత గొప్పోడు అంటున్నాడు, నాకన్నా మించిన వాటి గురించి నేను ఆలోచించట్లేదు అంటున్నాడు. చాలాసార్లు మనకంత గొప్పతనం లేకపోయినా పెద్ద పెద్దోళ్ళ ఆలోచనలు చేస్తూ ఉంటాం కదా. చాలా పెద్దోళ్ళగా కబుర్లు చెబుతూ ఉంటాం కదా. మనకు మించిన లేరు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాం. ఎప్పుడు కూడా మన స్థాయికి మించి మనం ఆలోచించకూడదు. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుండి చదువుదాం. చూడండి, 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుండి అక్కడున్న పరిస్థితి తెలియజేస్తున్నాడు. ఒకసారి చూద్దాం. నేను మాసిదోనియానికి వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలను మితములేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు ఎఫెసులో నిల్చుండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడును హెచ్చరించుచున్నాను. కొంతమంది అపొస్తలుడైన పౌలు వెళ్ళిపోయిన తర్వాత కొత్త బోధకులు లేశారు కదా. వీళ్ళకి కొత్త బోధకులు అంటే వీళ్ళకి నేను బాగా తెలుసు, మీ అందరికన్నా నాకు బాగా వాక్యం తెలుసు అని చెప్పడానికి ఏం చెప్పటం ప్రారంభించారట? వాళ్ళు వంశావళులు చెప్పటం మొదలేశారట కదా. అంటే మనుషులు ఎవ్వరికి అర్థం కాని అనమాట. వంశావళులు, కల్పనా కథలు చెప్పడం మొదలేశారట. పౌలు అంటున్నాడు, తిమోతిని హెచ్చరిస్తున్నాడు,
ఇదిగో అలాంటి వాటిని లక్ష్య పెట్టద్దు అని అక్కడ వాళ్ళకి హెచ్చరించడానికి నీకు చెప్తున్నాను. 6వ వచనం చదువుదాం, చూడండి 6వ వచనం. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినేనును నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినేనును గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగిరి. వీళ్ళు చెప్పేయట ఏమన్నాడు? నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినేనును తాము చెప్పు వాటినేను గ్రహింపకపోయినను. అంటే వాళ్ళు చెప్పేది వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు చెప్పేది వాళ్ళు గ్రహించకుండా మనుషులందరూ చెప్తున్నారన్నమాట. అంటే తమకు అర్థం కాని సంగతులు మనుషులు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తమ జ్ఞానానికి మించిన సంగతులు. వీరు తమను తాము హెచ్చించుకున్న వాళ్ళుగా కనిపిస్తూ ఉన్నారు. అట్టి వారికి దూరంగా ఉండండి అంటున్నాడు. కాబట్టి మన జీవితాల్లో మన స్థాయి మేరకు మించి మనం అతిశయించకూడదు అని అపొస్తలుడైన పౌలు మనకు చెప్తాడు కదా. మన స్థాయికి మించి ఎప్పుడు ఆలోచించకూడదు. పెద్ద పెద్ద వాటిని పెద్ద పెద్ద జ్ఞానం కలిగిన వాళ్ళంగా మనం ఎప్పుడు ఆలోచించే వారంగా ఉండకూడదు. దావీదు అంటున్నాడు, దావీదు అంత గొప్పవాడైనా ఏమంటున్నాడంటే, నేను ఎప్పుడు కూడా నాకు అందని వాటి ఎందైనను గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసం చేసుకోలేదు అంటున్నాడు. కాబట్టి ఇది దావీదులో 2 లక్షణాలు మనం చూసాం కదా. ఒకటి దావీదులో దీనత్వం ఉంది, రెండవది దావీదులో సరళత్వం ఉంది, దావీదులో హ్యూమిలిటీ ఉంది, అలాగే సింప్లిసిటీ కూడా ఉంది. మంచిది. 2వ వచనం చూద్దాం. 2వ వచనం. నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను సముదాయించుకొని ఉన్నాను చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్ద ఉన్నట్లు చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యొద్ద ఉన్నది. ఇక్కడ ఒక చక్కటి ఉదాహరణ చెప్పి ఏమన్నా అంటే, నా ప్రాణం నిమ్మలపరుచుకున్నాను, నేను సముదాయించుకున్నాను అంటున్నాడు. అంటే తాను ఎలా ఉన్నానో చెప్పటానికి ఒక చక్కటి ఉదాహరణ ఇచ్చాడు. ఎలా ఉన్నాడట? చనుబాలు విడిచిన పిల్ల తన తల్లి వద్ద ఉన్నట్లున్నాడట. పాలు విడిచిన చిన్న బిడ్డలు అనుభవం చూస్తే చాలా విచిత్రంగా ఉంటుంది కదండి. దాదాపు సంవత్సరన్నర తల్లులు వారికి పాలు ఇస్తారు. కొంతకాలం తర్వాత పాలు మాన్పించాలి అని వాళ్ళు ఏడుస్తున్నా కూడా వాళ్ళకి పాలు ఇవ్వరు. అప్పుడు వాళ్ళ మనసు ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది వాళ్ళ మనసు? అరే రే, ఇన్నాళ్ళు మా అమ్మ అసలు నేను నోరు తెరవకముందే, నా ఏడుపు ప్రారంభం కాకముందే నన్ను ఎత్తుకుని ముద్దాడి చాలా ఆసక్తిగా పాలిచ్చేది. ఇప్పుడేంటి నేను అసలు ఏడుస్తున్నా, నేను అంత గీపెట్టి పట్టించుకోవట్లేదు, కనీసం అసలు దగ్గరకు రానివ్వట్లేదు. అసలు మా అమ్మకి నా మీద ప్రేమ తగ్గిపోయిందా ఏంటి? అసలు నిజంగా అసలు నన్ను ప్రేమిస్తుందా అని చాలా ఆందోళన, చాలా ఆలోచన రావాలి కదండి. కానీ చిన్న బిడ్డ కూడా అలా ఆలోచిస్తాడు కానీ తల్లిని వదిలిపెట్టి వెళ్తాడు కదా. తల్లి పాలు ఇవ్వకపోయినా అరే ఏంటి మా అమ్మ ఇవ్వట్లేదు, ఎప్పుడు ఇచ్చేది, ఇప్పుడు మాత్రం ఎందుకు ఇవ్వట్లేదు అని మనం ముఖమంతా చిన్నబుచ్చుకుంటాడు. మనకు కూడా చూస్తే చాలా జాలేస్తుంది. కానీ తల్లిని విడిచిపెట్టి మాత్రం వెళ్ళాడు. దావీదు అంటున్నాడు, నేను కూడా అలాంటివాడినే. చనుబాలు విడిచిన పిల్ల తన తల్లి వద్దన్నట్లు నా ప్రాణం నిమ్మలపరుచుకున్నాను, నా ప్రాణం సముదాయించుకున్నాను, నేను సంతృప్తి కలిగి నాకు వచ్చిందే చాలు అన్నట్లుగా ఉన్నాను అంటున్నాడు. దావీదు జీవితంలో 3వ ప్రధానమైన అంశం ఏంటంటే సంతృప్తి కదా. నాకున్నది నాకు చాలు అనుకునేవాడు. ఎప్పుడు లేని దాని కొరకు అర్రులు చాచినవాడు కాదు, లేని వాటి కొరకు ప్రయాసపడి వెంటాడినవాడు కాదు. దేవుడు ఎక్కడ ఉంచితే అక్కడ ఉన్నాడు అంతే. తనకు తానుగా ప్రయత్నించి పైకి వెళ్దామని ఎప్పుడు దావీదు ప్రయత్నం చేయలేదు. అందుకే అంటున్నాడు, చనుబాలు విడిచిన పిల్లవలే నేను సంతృప్తి కలిగి నిలకడగా సముదాయించుకొని నెమ్మళంగా ఉన్నాను అంటున్నాడు. మన జీవితంలో కూడా చాలా అవసరం అది.
దేవుడు మనల్ని ఎక్కడుంచితే అక్కడ కదా. మనం తొందరపడి నా స్థాయి ఇది అని ముందుగా వెళ్ళటానికి ప్రయత్నం ఎప్పుడు కూడా చేయకూడదు. నిజానికి దావీదుని దేవుడు ఎప్పుడు రాజుగా అభిషేకించాడు చెప్పండి? ఎప్పుడు అభిషేకించాడు? 1 సమూయేలు 16వ అధ్యాయంలో అభిషేకించాడు. రాజు అయ్యాడా? అభిషేకం ఒకవేళ రాజు అయ్యాడా? అవ్వలా. రాజు అవటానికి ఎన్నాళ్ళు పెట్టింది? 2వ సమూయేలు 2వ అధ్యాయంలో ఓ గోత్రానికి రాజు అయ్యాడు. 5వ అధ్యాయంలో 12 గోత్రాలకి రాజు అయ్యాడు. ఎంతకాలం ఓపిక పట్టాయండి? మనం అయితే పట్టేవాళ్ళమా? సాక్షాత్తు దేవుడే చెప్పిన తర్వాత, బాబు నువ్వే నాయన రాజు, ఇదిగో నీ ముందు రాజు నేను తృణీకరించేశాను, ఇంక నువ్వే రాజు అని చెప్పిన తర్వాత మనం ఆగుతామండి? అసలు ఇప్పుడున్న రాజుని బతకనిస్తామా? మనుషులు చెప్తేనే ఆగం. ఎవరు చెప్పారు ఇక్కడ? సమూయేలు ద్వారా దేవుడే చెప్పాడు. దేవుడు అభిషేకించాడు. దేవుడు పంపించాడు సమూయేలుని. నువ్వు తైలపు బుడ్డు తీసుకొని వెళ్ళి ఇదిగో దావీదుని అభిషేకించు అని చెప్పాడు కదా. సాక్షాత్తు దేవుడు చెప్పిన తర్వాత ఇంకా ఆగుతామండి మనం? దావీదైతే ఎంత నిమ్మళంగా వేచున్నాయండి. ఎక్కడ తొందరపడలేదు. తన ముందున్న రాజుని ఎలాగైనా సరే ఆ ఇబ్బంది పెట్టి అతన్ని పడగొట్టి రాజ్యాన్ని కూలదూసి నేను రాజునవుదాం, నాకు దేవుడే నాకు సహాయంగా ఉన్నాడు అని ఎప్పుడు ప్రయత్నం చేయలేదు కదా. సౌలు ఉన్నన్నాళ్ళు తను తాను సముదాయించుకొని ఉన్నాడు. నిజానికి చాలాసార్లు అవకాశాలు వచ్చినాయి. సౌలును చంపే అవకాశం వచ్చింది కదా. నిజానికి సౌలును చంపిన దావీదులో తప్పే ఉన్నదా? సౌలు ఎందుకు వచ్చాడు? దావీదుని చంపటానికి వచ్చాడు కదా. తన చంపటానికి వచ్చిన వాడిని చంపితే ఏమంటారు? ఆత్మరక్షణ అంటారు కదా. అదేం పాపం ఏం కాదు. సింపుల్గా సౌలును చంపేస్తే దావీదు ఏమయ్యేవాడు? రాజు అయ్యేవాడు. కానీ చంపాడా? చంపలేదు. సరే, దావీదు చంపలేదు, యెహోవా అభిషేకం చేసిన వాడిని నేను చంపను అన్నాడు. తర్వాత సౌలు తానే ప్రయత్నం చేశాడు ఆత్మహత్యకి. సరే, ప్రాణం ఇంకా ఉందని ఒక అమాలేకీయుడు వచ్చి చంపేశాడు. అమాలేకీయుడు ఉత్సాహంగా దావీదు దగ్గరికి వచ్చాడు. బాబు ఇదిగో నీ పోటీదారుడు అయిపోయాడు, ఇక నెక్స్ట్ నువ్వే, నీకోసం రెడీగా ఉంది సింహాసనం అని ఇదిగో ఆ రాజు గుర్తులను తీసుకొని వచ్చాడు. చదువుదాం ఒకసారి 2వ సమూయేలు 1వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. చూడండి, 2వ సమూయేలు 1వ అధ్యాయం. నీవెవడవని అతడు నన్ను అడుగగా, నీవెవడవని అతడు నన్ను అడుగగా, నేను అమాలేకీయుడునని చెప్పి తిని అతడు నా ప్రాణము ఇంకా నాలో ఉన్నది కానీ, నా ప్రాణం ఇంకా నాలో ఉన్నది కానీ తలత్రిప్పు చేత నేను బహు బాధపడుచున్నాను. నీవు నా దగ్గర నిలువబడి చంపుమని సెలవీగా ఇలాగు పడిన తరువాత అతడు బ్రతుకుడని నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతని చంపితిని. తరువాత అతని తల మీదనున్న కిరీటమును హస్తకంకణములను తీసుకొని నా ఏలిన వాడవైన నీ యొద్దకు వాటిని తెచ్చి ఉన్నాను అనెను. సౌలు చనిపోయిన తర్వాత ఏం తీసుకొచ్చాడట? అతని తల మీద ఉన్న కిరీటం, హస్త కంకణం 2 తీసుకొని ఎవరి దగ్గరికి వచ్చాడు? దావీదు దగ్గర. అంటే అతనికి ఏమర్థమైంది? సౌలు చచ్చిపోతే నెక్స్ట్ ఎవరు అవ్వాలి? రాజు దావీదు అవ్వాలి కదా. ఖచ్చితంగా అర్థమైంది ఆయనకి. అందుకని వెంటనే పరిగెత్తుకొని వచ్చాడు. మొట్టమొదట అందరికన్నా ముందు నేను తీసుకొని వెళ్తే దావీదు దగ్గర మెప్పు పొందొచ్చు అని. మెప్పు పొందాడా? ఏం చేశాడు దావీదు? చంపించేశాడు అంతే. అతన్ని ఏమన్నాడు? యెహోవా అభిషేకం చేసిన వాడిని నేనే ఇప్పుడు చంపలేదు, అమాలేకీయుడు నువ్వెవడోరా, రాజును చంపుతావా? ఇంకోళ్ళైతే ఏం చేసేవాళ్ళు చెప్పండి? అరే నువ్వురా అసలు నాకు కావాల్సిన వాడివి, నేను రాజ్యంలోకి వచ్చినప్పుడు ఇదిగో నీకు మంచి మంత్రి పదవి ఇస్తానని ఉండేవాడు. కానీ దావీదు అతనిని చంపించేశాడు కదా. సౌలు చనిపోయాడు, అంతా అయిపోయింది. దేవుడు ఎప్పుడో చెప్పాడు నువ్వు రాజు అని. సమూయేలు అభిషేకించాడు. మరి ఇవేం చేయాలి చెప్పండి? వెంటనే దావీదు వెంటనే వెళ్ళి సింహాసనం మీద కూర్చోవాలి. కూర్చున్నాడా దావీదు? చదువుదామా? 2వ సమూయేలు 2వ అధ్యాయం
మొదటి వచనం 2 సమూయేలు ఇది జరిగిన తర్వాత ఇది జరిగిన తర్వాత యూదా పట్టణంలోనికి యోధా పట్టణములోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చాను. యోధా పట్టణం వాళ్ళు వచ్చి పిలిచారట. పిలిస్తే దావీదు ఏం చేస్తున్నాడు? దేవా నేను వెళ్ళొచ్చా అని దేవుని అడుగుతున్నాడు. అసలు ఇంక అడగాలండి దావీదు? దేవుడు ఎప్పుడో చెప్పాడు కదా నువ్వే రాజువయ్యా అని. వాళ్ళందరూ వచ్చి అంటున్నారు రాయ్యా నువ్వే బాబు మా రాజు అంటుంటే ఇలాంటివన్నీ ఎక్కడ చూస్తామండి? ఈ రోజుల్లో అలా ఎవరన్నా ఉంటే ఏమంటారా? అసలు వీడికి అసలు నాయకత్వ లక్షణాలే లేవు, వీడి వేస్ట్, అసలు ముఖ్యమంత్రి పదవి ఇస్తాను రారా బాబు అంటే వీడేంటి ఇంట కూర్చున్నాడు అంటారు కదండి. దావీదు నేను పోనా వద్దా అని దేవుణ్ణి అడుగుతున్నాడు. తొందరపడి వెళ్ళి సింహాసనం మీద కూర్చున్నవాడు కాదు. 4వ వచనం చూద్దాం, చూడండి. 4వ వచనం అంతటా యూదావారు అక్కడికి వచ్చి యూదావారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేశారు. ఎవరు? యూదావారు మాత్రమే చేశారు. అంటే హెబ్రోన్లో దావీదు రాజు అయ్యాడు. ఎన్ని గోత్రాలకి? 1 గోత్రానికి. ఎందుకని? 1 గోత్రం వాళ్ళు వచ్చి పిలిచారట, ఈయన 1 గోత్రానికి రాజు అయ్యాడు. నిజానికి దేవుడు ఎన్ని గోత్రాలకు రాజుగా ఉండాలని కోరుకున్నాడు? 12 గోత్రాలకు రాజుగా ఉండాలని కోరుకుంటే ఈయన కరెక్ట్గా ఆ పిలిచిన వాళ్ళ దగ్గరికే వెళ్ళాడు కదా. అంటే దావీదు ఆలోచన అంతా ఎలా ఉంది? ఎప్పుడు తనకు తానుగా వెళ్ళి ఓ స్థానంలో కూర్చోవటం ఆయనకి ఇష్టం ఉండదు. తీసుకెళ్ళి కూర్చోబెడితే కానీ కూర్చోడు. హెబ్రోన్లో యూదావారికి మాత్రమే రాజు అయ్యాడు. అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నాయట? 11వ వచనం చూస్తే 7 సంవత్సరాల 6 మాసాలు హెబ్రోన్లో రాజుగా ఉన్నాడట. మిగిలిన 11 గోత్రాలకి అబ్నేర్ ఏం చేశాడంటే సౌలుకు ఇష్బోషెతు అనే కుమారుడు ఉన్నాడట, వాడిని రాజుగా చేశాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఏమైందంటే ఆ ఇష్బోషెతుకిను ఆ అబ్నేర్కి తేడా వచ్చింది. అప్పుడు అబ్నేర్కి మళ్ళీ ఆలోచన వచ్చింది, దావీదునే చేద్దాం మొత్తానికి రాజునని. దావీదు కబురు చేశాడు. దావీదు కబురు చేసే ముందు అక్కడోళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం, చూడండి. చాలా ఆసక్తికరంగా ఉంటాయి ఆ మాటలు. 3వ అధ్యాయం 2 సమూయేలు 3వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. అంతలో అబ్నేరు ఇశ్రాయేలు వారి పెద్దలను పిలిచి దావీదు మిమ్మల్ని ఏలవలనని మీరు ఇంతకు మునుపు కోరితిరి కదా. ఎవరంట కోరింది? ఎవరు? 11 గోత్రాల వాళ్ళు ఎవరు కోరుకున్నారు? దావీదు కోరుకున్నారు. కానీ అబ్నేరు ఏం చేశాడు? దావీదును వాళ్ళందరూ కోరుకుంటుంటే తాను ఇష్బోషెతుని రాజుని చేశాడు. అంటే ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా కూర్చోబెట్టాడు అనమాట ఇష్బోషెతుని. కాబట్టి అప్పుడు దావీదు కనుక వెళ్ళి నేనేరా బాబు నీ రాజునంటే మనుషులంతా ఏం చేసేవాళ్ళు? చాలా సంతోషంగా ఆహ్వానించేవాళ్ళు కదా. మనుషులంతా కోరుకుంటుంది దావీదునే. ఇదిగో అబ్నేరు అడ్డుకున్నాడు అంతే. సరే మనుషులు కోరుకున్నారట. 18వ వచనం చూడండి. 18వ వచనం. నా సేవకుడైన దావీదు చేత నా జనులకు ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతిలో నుండి వారి శత్రువులందరి చేతిలో నుండి విమోచింపవలనని యెహోవా దావీదును గూర్చి సెలవిచ్చున్నాడు గనుక మీ కోరిక నెరవేర్చుకోడని వారితో చెప్పాను. 17వ వచనంలో మీరంతా కోరుకున్నాడని చెప్పాడు. 18వ వచనంలో ఎవరు కోరుకున్నారు? దేవుడు కోరుకున్నాడు కదా. దావీదు రాజు కావాలని ఎవరు కోరుకున్నారు? ప్రజలు కోరుకున్నారు, దేవుడు కూడా కోరుకున్నాడు. ఇప్పుడు అబ్నేరు అంటున్నాడు మీ కోరిక నెరవేర్చుకోండి అంటున్నాడు. అంటే 7.5 సంవత్సరాలు వాళ్ళ కోరిక నెరవేరకుండా అడ్డుకున్నది ఎవరు? అబ్నేరు కదా. అబ్నేరు అడ్డుకోకపోతే దావీదు రాజు అయ్యేవాడు కదా. మరి మనుషులంతా మన దృష్టిలో చెప్పాలంటే ఏమనాలి దావీదుని చెప్పండి? దావీదు వెళ్ళి 11 గోత్రాలను కూడా ఆక్రమించుకోకుండా హెబ్రోన్లో ఉండటం వల్ల ఎన్ని సంవత్సరాలు వేస్ట్ అయిపోయినాయి? 7.5 సంవత్సరాలు వేస్ట్ అయిపోయినాయి కదా. మానవ రీతిగా చూస్తే అసలు ఏమి నాయకుడు ఈయన? దేవుడే కోరుకుంటుంటే, మనుషులు కోరుకుంటుంటే ఈయన వెళ్ళి రాజు అవ్వకుండా ఈయన కాదు నన్ను ఎవరు పిలవలేదు అని ఎక్కడ హెబ్రోన్లోనూ కూర్చుంటాడేంటి? ఇలా హెబ్రోన్లో కూర్చోవటం వల్ల 7.5 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది
అని మనిషి రీతిగా ఆలోచిస్తే దావీదుని అంటారు కదండి. కానీ దావీదు ఎప్పుడు కూడా తనకు తానుగా వెళ్ళి స్థానంలో కూర్చోటానికి ఎప్పుడు ఇష్టపడలేదు. దేవుడు తీసుకొని వెళ్ళి కూర్చోబెడితే తప్పితే ఎక్కడ కూడా కూర్చోలేదు. అందుకే అంటున్నాడు, నేను సముదాయించుకున్నాను, నా ప్రాణం నిమ్మళపరుచుకున్నాను. చనుబాలు విడిచిన పిల్ల తల్లి వద్ద ఎలా ఉంటుందో అలా నెమ్మదిగా ఉన్నాను అంటున్నాడు. దావీదు విజయానికి మూడవ ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే సంతృప్తి, సఫిషియన్సీ లేకపోతే కంటెంట్మెంట్. దావీదులో దీనత్వం ఉంది, దావీదులో సరళత్వం ఉంది, దావీదులో సంతృప్తి ఉంది. మూడవ వచనం చదువుదాం చూడండి. 131 కీర్తన. ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. ఇశ్రాయేలు అందరూ చెప్తున్నాడు, తన సొంత అనుభవాన్ని గురించి చెప్తున్నాడు. తానట ఎవరి మీద ఆశ పెట్టుకున్నాడు? యెహోవా మీదనే. అంటే ఒకే ఆశ, సింగిల్ హోప్, సింగిల్ గోల్. దావీదు జీవితం అంతట్లో ఒక్కటే గురి, యెహోవా తప్పితే మరొకటి లేనే లేదు. 16వ కీర్తన 8వ వచనం కూడా చూద్దాం చూడండి. 16వ కీర్తన 8వ వచనం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు గనుక నేను కదల్చబడను. ఎవరి మీద గురి నిలిపాడట? యెహోవా మీద. సింగిల్ గోల్, సింగిల్ హోప్. దావీదు యొక్క స్థిరత్వం దీంట్లో మనకు కనిపిస్తుంది. దావీదు అనేక సార్లు పాపాలు చేశాడని చెప్పుకున్నాం కదా. తన బలహీనతను బట్టి పాపంలో పడినా ఎప్పుడు గురి మాత్రం తప్పలేదు కదా. దేవుని మీద ఉన్న గురి మాత్రం తప్పలేదు. తన బలహీనతను బట్టి 2-3 సార్లు పెద్ద పాపాలు చేశాడు. కానీ దేవుని మీద ఉన్న మనసు మాత్రం డీవియేట్ కాలేదు. అందుకే అన్నాడు దావీదు, నా ఇష్టానుసారుడైన మనుషుడు. 2 సందర్భాలు చూద్దాం చూడండి. 2వ సమూయేలు 12వ అధ్యాయం 25వ వచనం. 2వ సమూయేలు 12వ అధ్యాయం 25వ వచనం. యెహోవా అతని ప్రేమించి నాతాను అను ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞను బట్టి యెదిద్యా అని అతనికి పేరు పెట్టాను. అక్కడేం రాయబడింది? యెహోవా అతనిని ప్రేమించి. ఎప్పుడు, ఏ సందర్భంలో రాయబడింది? నిజానికి మనం చదివింది ఎక్కడిది? 12వ అధ్యాయంలో కదా. 11వ అధ్యాయంలో ఏం చేశాడు దావీదు? పెద్ద పాపం చేశాడు కదా 11వ అధ్యాయంలో. 12వ అధ్యాయంలో దేవుని కోపం వచ్చింది. దేవుని కోపం వచ్చి దేవుడు శపించాడు దావీదుని. పాపం చేశాడు, దేవుని యొక్క శాపం కూడా వచ్చేది. మరి సరిగ్గా 12వ అధ్యాయంలోనే 25వ వచనం వచ్చేటప్పటికి ఏమని రాస్తున్నాడు? యెహోవా అతనిని ప్రేమించి. ఎవరన్నా అసలు ఊహిస్తారా? 11వ అధ్యాయంలో అంత ఘోరమైన పాపం చేసినాడు, 12వ అధ్యాయంలో ఘోరమైన శాపాన్ని చూసినవాడు సరిగ్గా 12వ అధ్యాయం 25వ వచనం వచ్చేటప్పటికి ఏమంటున్నాడు? యెహోవా అతని ప్రేమించాడట. అంటే పెద్ద పాపం చేశాడు, అయినా కూడా తన దృష్టి మాత్రం యెహోవా మీద నుంచి మరలిపోలేదు. తన పాపానికి నిజమైన పశ్చాత్తాపం పొందాడు. సౌలు కూడా చాలాసార్లు నేను పాపం చేశాను అన్నాడు, కానీ నిజమైన పశ్చాత్తాపం సౌలులో కలగలేదు. ఉదయం చెప్పుకున్నాం కదా, ఎంతమంది యాజకులు చంపాడు? సౌలు 85 మందిని. అసలు ఎప్పుడన్నా చింతించాడా దాని గురించి? ఎప్పుడన్నా పశ్చాత్తాపడ్డా? నెవర్ కదా. కానీ దావీదు ఇంత ఘోర పాపం చేసి, మీరు 12వ అధ్యాయం ప్రారంభంలో చదవండి, దావీదు ఏదో వరుసగా 4 శాపాలు దేవుడు క్రొమ్మరించాడు. ఇంకా అనుకుంటారు ఇక దావీదు దేవుడు వాళ్ళిద్దరు కలవడం ఇంపాసిబుల్ అనుకుంటారు కదా ఎవరైనా. ఇంకా దావీదుని దేవుడు ప్రేమించడం అంత తేలికైన పని కాదు అనుకుంటాం. కానీ ఆ మరుక్షణంలోనే యెహోవా అతని ప్రేమించి అని రాస్తా ఉన్నాడు. అలాగే మరొకసారి 24వ అధ్యాయం చూద్దాం. 2వ సమూయేలు 24వ అధ్యాయం. అక్కడ కూడా దావీదు ఒక పాపం చేశాడు. దేవుని ఇష్టానికి వ్యతిరేకంగా జనసంఖ్య చేశాడట. జనసంఖ్య చేసిన తర్వాత దేవుడు మళ్ళా ఇక్కడ దావీదుని శిక్షించాడు. శిక్షించి
అప్పుడు దావీదు ఏమంటున్నాడో 24వ అధ్యాయం 14వ వచనం చూడండి. 24:14. అందుకు దావీదు నాకేమీ తోచకున్నది, గొప్ప చిక్కుల్లో ఉన్నాను. యెహోవా బహు వాత్సల్యత గలవాడు గనుక మనుషుని చేతిలో పడకుండా యెహోవా యెహోవా చేతిలోనే పడుదును గాక. గాక అంటున్నాడు. ఇక్కడ దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడు దావీదు. పాపం చేస్తే 3 శిక్షలు ఇచ్చాడు నాతాను. 3 నువ్వు కోరుకో అన్నాడు. అప్పుడు దావీదు అన్నాడు, ఆ 3 శిక్షల్లో నేను మిగిలినవి ఏవి కోరుకోను. నేను యెహోవా మీదే ఆశ పెట్టుకున్నాను. యెహోవా బహు వాత్సల్యత గలవాడు, నేను యెహోవా చేతిలోనే పడతాను అన్నాడు. నిజానికి యెహోవా చాలా కోపంగా ఉన్నాడు ఆయన మీద కదా. యెహోవా కోపంగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? యెహోవాకు దూరంగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. కానీ దావీదు ఏం చేస్తున్నాడు? నేను యెహోవా చేతిలోనే పడతాను అంటున్నాడు. కాబట్టి గొప్ప పాపాలు చేసినప్పుడు కూడా దావీదు తన దృష్టిని మాత్రం మరల్చలేదు. ఒకే గురి, ఒకే ఆశ. దావీదు స్థిరమైన వాడుగా కనిపిస్తూ ఉన్నాడు. దావీదు విజయానికి 4 మెట్లు మనం చూసాం కదా. ఒకటేంటి? దావీదు యొక్క దీనత్వం కదా. రెండవది దావీదు యొక్క సరళత్వం. మూడవది దావీదు యొక్క సంతృప్తి. నాలుగవది దావీదు యొక్క స్థిరత్వం కదా. ఇంగ్లీష్లో కానీ చెప్పాలంటే డేవిడ్స్ హ్యూమిలిటీ, డేవిడ్స్ సింప్లిసిటీ, డేవిడ్స్ కంటెంట్మెంట్ అండ్ డేవిడ్స్ కన్సిస్టెన్సీ. దావీదు ఎంత స్థిరుడుగా ఉన్నాడో మనకు దీంట్లో కనిపిస్తాం. ముందుగా చెప్పుకున్నాం కదా, దావీదు ప్రారంభం గొప్పదే, ముగింపు కూడా గొప్పదే. మధ్యలో పడిపోయాడు కానీ ముగింపు ఫెయిల్ అవ్వలేదు కదా. మానవుడిగా మధ్యలో పడిపోయాడు కానీ ముగింపు మారిపోలేదు. కారణం ఏంటంటే ఈ 4 లక్షణాలు దావీదులో ఉన్నాయి. మన జీవితంలో కూడా ఈ 4 లక్షణాలు ఉంటే ఖచ్చితంగా పడినా తిరిగి లేస్తాం కదా. మంచి ముగింపు వైపు వెళ్తాం, విజయానికి మనం చేరువుగా వెళ్తాం. కాబట్టి దావీదు విజయ రహస్యం ఈ కీర్తనలో తెలియచేస్తా ఉన్నాడు. మన జీవితంలో కూడా మనం హెచ్చించబడాలి అంటే ఖచ్చితంగా మనం ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సు కలిగి ఉండాలి, తగ్గించుకోవాలా. అలాగే మనకి మించిన వాటి గురించి ఎప్పుడు ఆలోచించకూడదు. సంతృప్తి కలిగి ఉండాలా, సముదాయించుకోవాలా. దేవుడు నన్ను ఫలానా చోట ఉండాలి అని ఆయన తీసుకెళ్ళి కూర్చోబెట్టిన దాకా మనం తొందరపడి ఎక్కడ కూడా ప్రయత్నాలు చేయకూడదు. మనం జీవితంలో ఎన్నిసార్లు పొరపాటు అడుగులు వేసినా మన దృష్టి మాత్రం యెహోవా దగ్గర నుంచి మరలిపోకూడదు. అలా ఉంటే ఖచ్చితంగా మన విజయాన్ని చేరతాం అని దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాం. దావీదు యొక్క మాదిరి కలిగి మనం ముందుకు వెళ్దాం. సౌలు తిరస్కరించబడ్డాడు కానీ దావీదు దేవుని దృష్టిలో అంగీకరించబడ్డాడు. క్రైస్తవ జీవితంలో అలాగూ మెప్పుకి తగిన వారంగా మనం ఉండాలని మనం దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాం. దేవుడు అలాగూ మనలో ఒక్కొక్కరిని బలపరిచి నడిపించుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ గల తండ్రి, ఈ ఉదయకాలం మధ్యాహ్న కాలం మీరు మాకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు. దేవతను మీరు అందించిన మాటలను బట్టి మీకు వందనాలు. నాయన ప్రభా, వాతావరణాన్ని కూడా ప్రభా మీరు మాకు అనుకూలంగా చేశారు. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. స్థానిక సంఘం ఎంతో నాయన ప్రార్థించి ప్రయాసపడి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దేవతండ్రి వారికి నాయన ప్రభా అనుగ్రహించిన మందిరాన్ని బట్టి మీకు వందనాలు. ప్రభా సంఘం నాయన క్షేమాభివృద్ధి ఉంటుంది, దాన్ని బట్టి మీకు వందనాలు. సంఘాన్ని మరి ఎక్కువగా దీవించండి. మీ దాసుని నాయన ప్రయాసపడి పనిచేస్తున్న మీ దాసుని నాయన మరి ఎక్కువగా దీవించండి. ఇక్కడ పరిచర్య మీరు విస్తరింప చేయండి. ఇక్కడ నుంచి అనేక ప్రాంతాలకి, అనేక గ్రామాలకి నాయన స్వార్థ విస్తరించడానికి, అనేకులు నాయన మిమ్మను ఎరిగి నాయన మీ బిడ్డలుగా తీర్చబడటానికి మీరు సహాయం చేయండి. సంఘంలో ఉన్నవారు నాయన ఆత్మీయంగా అంతకంతకు ఎదగటానికి ప్రభా మీరే సహాయం చేయండి. మీ పోలికలోనికి మార్చబడటానికి మీరు కృప దయచేయండి.
దేవ తండ్రి నాయన ఈ ప్రత్యేక కూడిక అంతట్లో మీరే సహాయం చేశారు, ఏర్పాట్లన్నింటిలో మీరే సహాయం చేశారు. మీకు వందనాలు నాయన. పెనుయేలు పెద్దలందరిని బట్టి కూడా మీకు వందనాలు నాయన. సంఘాలన్నీ కలిసి ఇలాగ పనిచేస్తున్న పరిచయం మీరు మరి ఎక్కువగా మీరు దీవించండి నాయన. దేవ తండ్రి చక్కటి ఐక్యత నాయన, చక్కటి ఉజ్జీవం కలిగి ముందుకు వెళ్ళటానికి మీరు సహాయం చేయమని ప్రభావ మమ్మల్ని దీవెనలతో పంపించమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. ఉదయకాలంలో సౌలు రాజుల గురించి, ఆయన అందాన్ని గురించి, ఆయన రాజ్యాన్ని గురించి కొంత దాసుని నిలబెట్టుకొని చక్కని సందేశం అందించారు. ఈ పూట దావీదు యొక్క వినయం, విధేయత, ఆయన తగ్గింపుని గురించి మరి చాలా సంగతులు దైవజనులు మరి సల్మాన్ బాబు గారు మనకు అందించినటువంటి వాక్యాన్ని బాగా హృదయంలో ధ్యానం చేసుకుంటూ ఉండండి. దేవుడు మనం కూడా అలాంటి దావీదులాగా జీవించడానికి అలాంటి మనసు అందరికి కలగాలని ప్రార్థన చేసుకుంటూ ఉండండి. కాబట్టి అన్నకు సంఘపక్షంగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి మరి నంద్యాల అన్న పేరు నెల్లూరు రత్నాకర్ గారికి రమ్మని అన్నకు చెప్తే ఆయనకి ఖాళీ లేదన్నారు. తర్వాత జేషన్ బాబు గారు మరి అన్నకి చెప్పినప్పుడు వస్తానని చెప్పాడు. చెప్పిన ప్రకారంగా మన మధ్యకు వచ్చి మరి చక్కని సందేశం అందించారు. ఆయన సేవ కోసం, ఆయన చేస్తున్నటువంటి పరిచర్య కోసం మనం ప్రార్థన చేద్దాం. మరి వచ్చే గురువారం కాక పై వచ్చే గురువారం మా తమ్ముడు గారి ఇంటి దగ్గర మరి అమ్మాయికి అన్నప్రాసన కార్యక్రమం ఉంటుంది పేరు. ఆ కార్యక్రమానికి కూడా నైట్ పూట గురువారం నంద్యాల నుంచి ఇమానియల్ గారు మన మధ్యకు వస్తారు అన్న యెహోనన్న చెప్పమంటే చెప్పాడు. కాబట్టి మీరు ప్రార్థన చేయండి. ఆ రోజు వాతావరణం చక్కగా ఉండటానికి ఏ ఇబ్బంది జరగకుండా మరి మీరందరూ ప్రార్థన చేయండి. అందరూ సహకరించారు. మరి అందరికీ వందనాలు. ఇంతవరకు చక్కని సందేశం విన్నారు బట్టి మరి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చివరి ప్రార్థన చేసుకుందాం. కరుణా సంపూర్ణ ప్రేమగల తండ్రి, ఇంతవరకు మీరు తోడుగా ఉండి ఉదయకాలం, మధ్యాహ్న కాలం ఈ సందేశాలు వినిపించారు. మాట్లాడిన వారు మీరే. నీ దాసుని వాడుకున్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాటల ద్వారా కొన్నేళ్ళని మీరు వాడుకున్నారు. ఉదయకాలం సంఘంలో సహోదరులు పాటల ద్వారా మీరు బలపరిచారు తండ్రి. మీరు మహిమ పొందారని నమ్ముచున్నాం. మీ మహాకృప చేత మరి ఈ మందిరం ఏర్పాటు చేసినటువంటి రోజు 2009వ నెల 9వ సంవత్సరము 9వ నెల 9వ తారీఖు ఈ మందిర ప్రతిష్ఠ జరిగిండగా 16 సంవత్సరాలు నీ దయ వల్ల నాయన ఈ సంఘంలో కొంత మందిరం సాలకపోయినందువల్ల తూర్పు వైపున కొంత పెంచుకోవటానికి కృప చూపారు. సంఘ సరిహద్దులను విశాలపరుస్తున్నారు, విశ్వాసాలను బలపరుస్తున్నారు. అందుకు ఆయనకి స్తోత్రములు చెల్లిస్తున్నాం. సంఘంలో విశ్వాసాలందరూ ఇంకా స్థిరపడాలని, బలపడాలని, ఆత్మీయంగా ఎదగాలని దైవజనులు మా ప్రభు అని ఆయన చెప్పినట్లుగా దావీదు లాంటి మనసు మంచి నడి వయసులో మరి ఆయన పాపంలో పడిపోయినా తిరిగి లేచి మా ప్రభు ఎంత తగ్గింపుతో దావీదు నా ఇష్టానుసారమైన మనుషుడు, నా ఉద్దేశములు నెరవేర్చినవాడని సాక్ష్యం పొందాడు. కనుక సౌలు మొదట్లో ఎంతో బాగుంది, కానీ ఆయన జీవితం చివరిలో మరి బ్రతుకు చాలా భారం అయిపోయి ఆత్మహత్య చేసుకొని మరి నా ప్రభు ఎంతగానో వేదన చెందాడు. కాబట్టి మొదట్లో ఉన్నటువంటి మా విశ్వాసం ఇంకా చివరిలో దాకా మేము కొనసాగించుకోవటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా మొదట సత్క్రియల కంటే వెనకట సత్క్రియలు బహు ఎక్కువగా ఉన్నాయని రూతుని గురించి సాక్ష్యం ఉంది. అలాగే అలాంటి రూతులు సంఘంలో ఎదగాలని కూడా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. పెనియేలు ప్రార్థన మందిరం నుండి సంఘ పెద్దలు సావాసం కలిగి ఉంటుండగా అనుబంధ సంఘంగా మాకు ప్రోత్సాహకరంగా
ఆ సంఘాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. వచ్చిన వారిని అందరిని బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఇంకా అనుబంధ సంఘాల నుంచి వచ్చినటువంటి వారందరిని బట్టి నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రాణనాథుడు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకోవడానికి ప్రభు మన ముగింపు ప్రార్థన కూడా అయిపోయింది. మనందరూ చిన్న కీర్తన పాడుకొని ముగించుకుని వెళ్దాం. మనకింతవరకు సహాయపడేన్ తానప్పగించుకొనే మనకై, మనకింతవరకు సహాయపడేన్ తానప్పగించుకొనే మనకై, మనలను నడి ఈడేచు స్తోత్రించి కీర్తింతుము. అందరికీ వందనాలు. టీలు ఉన్నాయని చెబుతున్నారు. ఆ స్నాక్స్ టీ తీసుకుని వెళ్ళండి. సహోదరులు టీ ఉన్నాయంట, మరి బిస్కెట్లా ఉన్నాయా? ఇవ్వండి.